సినిమా గాని మీరు చూడకపోతే విజయ్ దేవరకొండ అన్న మీద ఒట్టే. చిన్న సినిమాగా వచ్చి అనుష్క వంటి స్టార్ హీరోయిన్, క్రిష్ వంటి స్టార్ డైరెక్టర్ సినిమాను వెనక్కి నెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది లిటిల్ హార్ట్స్. తెలుగు రాష్ట్రాల్లో టాపిక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఇక ఈ సినిమాలో నటించిన మౌళి గురించే ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అసలు ఎవరి మౌళి, సినిమాల్లోకి ఎలా వచ్చాడు, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మౌళికి నరకం చూపించింది ఎవరు, మ్యాడ్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎందుకు రిజెక్ట్ చేశాడు, జగపతి బాబు వల్లే సినిమా హిట్ కొట్టిందని ఎందుకు అంటున్నారు. వాచ్ దిస్ స్టోరీ. సోషల్ మీడియాలో మేమర్ గా రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న మౌళి అసలు పేరు మౌళి తనుజ్ ప్రశాంత్. మౌళి టాక్స్ పేరుతో యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసి చాలా తక్కువ టైంలోనే ప్రజలకు, ముఖ్యంగా యూత్ కి దగ్గరయ్యాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే ఇష్యూస్, జనరల్ గా మనం ఫేస్ చేసే సిచ్యువేషన్ ని హ్యూమరస్ గా చూపిస్తూ భలేగా నవ్వించేవాడు మౌళి. అయితే ఒక్కసారిగా మరి నీకెందుకురా అనే డైలాగ్ తో రెండు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో తనకంటూ ఇమేజ్ ని సొంతం చేసుకున్న మౌళి సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ దగ్గర గాజువాక. తండ్రి ఆటో డ్రైవర్, కిరాణా షాపులకు సరుకులు వేస్తూ ఉండేవారు. ఇక తల్లి హౌస్ వైఫ్. చాలా చిన్న ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఉన్నంతలో బాగానే ఉండేవారు. ఇక మౌళి చదువుల కోసం తండ్రి అప్పు చేయడం, వాటిని తీర్చడం కోసం తండ్రి పడే కష్టాన్ని చాలా దగ్గరగా చూశాడు మౌళి. ఇక మౌళి చదువంతా గాజువాకలోనే పూర్తి చేశాడు. తర్వాత ఇంజనీరింగ్ లో అడుగు పెట్టాడు. చిన్నప్పటి నుంచే కొంచెం ఇంట్రోవర్ట్. దీంతో పెద్దగా స్కూళ్లలో, కాలేజీల్లో ఎక్కువగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు. కానీ కాలేజీలో ఉన్న టైంలో మౌళికి ఓ ఆశ పుట్టుకొచ్చింది. సినిమా ఫీల్డ్ కి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రైటింగ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. ఇక ఈ ఇంట్రెస్టే మౌళి లైఫ్ ని మార్చేసింది. సరిగ్గా ఈ టైంలోనే కరోనా వచ్చింది. లాక్ డౌన్ తో తండ్రి వ్యాపారం బాగా దెబ్బతింది. చేతిలో చిల్లి గవ్వలేదు. కుటుంబాన్ని పోషించడం కోసం అప్పు మీద అప్పు చేయాల్సి వచ్చింది. రాత్రి పడుకునే టైంలో మౌళి తండ్రి కుటుంబ భవిష్యత్తుని తలుచుకొని ఏడ్చేవారు. ఇక ఈ అప్పుల నుంచి ఎలా గట్టెక్కాలో అని చాలా బాధపడేవారు. దీంతో మౌళి అప్పుడే డిసైడ్ అయ్యాడు, ఎలాగైనా తండ్రిని కష్టాల నుంచి గట్టెక్కించి అప్పులన్నీ తీర్చేయాలని. సినిమాలోకి వెళ్తేనే కష్టాలు తీరుతాయని నమ్మిన మౌళి ఇదే విషయాన్ని తల్లికి చెప్పాడు. అయితే తల్లి నవ్వి ఊరుకుంది, కానీ కొడుకు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడని అనుకోలేదు. ఇక మౌళి చెప్పినట్లే అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చేశాడు. ఎక్కడ ఆడిషన్స్ జరుగుతున్నా వెళ్లి ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అయితే సినిమాలో అవకాశాలు రావటం అంత ఈజీ కాదు అని చాలా త్వరగానే మౌళికి అర్థమైంది. దీంతో యాక్టింగ్ కంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ తనకు సెట్ అవుతుందని అనుకొని మౌళి టాక్స్ పేరిట ఛానల్ ఓపెన్ చేసి తానే స్క్రిప్ట్, ఎడిటింగ్, యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా నెమ్మదిగా ఫేమ్ రావడంతో ప్రమోషన్స్ చేయమని ఆఫర్స్ వచ్చేవి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు మౌళి. ఇంటర్ చదివేటప్పుడు విష్ణు, నేను కలిసి మీమ్స్ చేసేవాళ్ళం. మూవీ ప్రమోషన్స్ వస్తే వారానికి 100 రూపాయలు వచ్చేవి. అవే మాకు చాలా ఎక్కువ. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు, మీమ్స్, రీల్స్ చేస్తూ ఈ రోజు ఇక్కడి వరకు వచ్చాను. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ అని చెప్పుకొచ్చారు మౌళి. ఇక ఇదిలా ఉండగా మౌళి యాక్టింగ్ ని చూసిన 90s సిరీస్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక మొదటిగా ఈ విషయాన్ని తన తల్లికే చెప్పాడు మౌళి. అయితే తానే మెయిన్ లీడ్ తో ఒక సిరీస్ చేస్తున్నా అని చెప్తే తల్లి నవ్వి ఊరుకుందని స్వయంగా మౌళినే చెప్పాడు. హీరోగా చేస్తాడా అనుకున్నారు అందరూ. అందరి గురించి ఎందుకు, ఒక్కోసారి నేను అనుకుంటా అని ఇంటర్వ్యూలో చెప్పాడు మౌళి. మాది అంత లగ్జరీ లైఫ్ కాదు. మా నాన్న ఆటో నడుపుతూ కిరాణా షాప్ కి సరుకులు వేస్తూ ఉంటాడు. మాకు చాలా లోన్స్ ఉన్నాయి. అందుకే మా నాన్న ఎక్కువ కష్టపడేవాడు. 90s సిరీస్ తో మా అప్పులన్నీ తీర్చేశాను. నా బాధ్యత నేను చేశాను. అయినా మా నాన్న ఇప్పటికీ అదే ఆటో నడుపుతున్నాడు. నేను వద్దని చెప్పినా ఆయన ఇష్టం. నేను ఎక్కువ సేవింగ్స్ చేస్తాను. మా ఫ్యామిలీ అప్పులు తీర్చినందుకు నాకు సంతోషంగా ఉంది అని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు మౌళి. ఇక 90s సిరీస్ తర్వాత హాస్టల్ డేస్ సిరీస్ లో విభిన్నమైన పాత్ర కనిపించి మెప్పించాడు. ఈ రెండు సిరీస్ కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో మౌళి యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. అలా లిటిల్ హార్ట్ సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. స్మాల్ బడ్జెట్ తో రూపొందిన లిటిల్ హార్ట్స్ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ సూపర్ సక్సెస్ అయింది. మొదట చిన్న సినిమాగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా విడుదల తర్వాత మంచి రివ్యూలతో పాటు మౌత్ టాక్ ద్వారా భారీ రెస్పాన్స్ అవుతుంది. ఇక వాస్తవానికి ఈ సినిమా వీకెండ్ లోనే కాదు, వీక్ డేస్ లో కూడా బాగా కలెక్షన్లు రాబడుతుంది. ఒక స్మాల్ బడ్జెట్ సినిమాకి ఇది చాలా గొప్ప విషయం. ఇక ఈ మూవీలో మౌళి హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ ఫేమ్ శివాని నాగారం హీరోయిన్ గా చేశారు. అయితే ఈ సినిమాలో రాజీవ్ కనకాల మౌళి తండ్రిగా నటించారు.
కానీ మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు సాయి మాతాండ్ ఒక పెద్ద ప్లానే చేసుకున్నాడట. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ పాత్ర కోసం ఫస్ట్ జగపతి బాబునే తీసుకోవాలని అనుకున్నా. స్క్రిప్ట్ ను మొదట జగపతి బాబుకు వినిపించగా ఆయన కథను చాలా ఇష్టపడ్డారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాలో నటించలేకపోయారు అని చెప్పుకొచ్చారు. అయితే ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే జగపతి బాబు ఆ కథలో ఉన్న ఒక లోపాన్ని గుర్తించి దర్శకుడికి చెప్పారు. అదే పాయింట్ ని తీసుకుని టీం కథను మరింత బాగా రాసుకున్నారట. ఇక ఈ విషయాన్ని చెప్పిన సాయి మాతాండ్ జగపతి బాబు గారు సినిమా చేయలేకపోయినా ఆయన ఇచ్చిన సూచన వల్లే స్క్రిప్ట్ బాగా వచ్చింది. కథలో ఉన్న చిన్న లోపాన్ని చూపించి మాకు గొప్ప మార్గ నిర్దేశం చేశారు. అందుకే నేను ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఆయన అన్నారు. ఇక అలా ఈ సినిమాలో జగపతి బాబు యాక్ట్ చేయకపోయినా కథకు న్యాయం చేశారు. ఇదిలా ఉంటే మౌళి తన సినిమా కష్టాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు నేను గాజువాకలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ గురించి గొప్పగా ఊహించుకున్నాను. ఫిల్మ్ తీసే వాళ్ళందరూ నెక్స్ట్ లెవెల్ లో ఉంటారని అనుకునేవాడని. వాళ్ళంతా చాలా మేధావులు, మన రేంజ్ కాదు, వాళ్ళు వేరే అని ఆలోచిస్తూ ఉండేవాడని. కానీ హైదరాబాద్ కు వచ్చాక అందరూ మనలాంటోళ్లే అని తెలుసుకున్నా. ఇండస్ట్రీలో అందరూ మనలానే ఉంటారని తెలుసుకున్నాను. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఊర్లో తీసే షార్ట్ ఫిల్మ్స్ కన్నా బుర్ర తక్కువ వాళ్లే ఉన్నారు. ఆఫీసులు పెట్టుకుని చెత్త చెత్త స్క్రిప్ట్లు పట్టుకొని వాటికి ఆడిషన్స్ కు పిలుస్తుంటారు. అలాంటి వాటిని ఆడిషన్స్ కు పిలిచి టార్చర్ చేస్తుంటారు. వాళ్ళ స్క్రిప్ట్ లో ఏముండదు. నిజానికి నేను ఓ ఆడిషన్ కు వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. అది అస్సలు స్క్రిప్టే కాదు, ఒక సీన్ ఉంటదని చెప్పి తర్వాత మొత్తం కామెడీ ఉంటదని అంటారు. అసలు ఇంతకు అందులో కామెడీ ఏంటంటే చెప్పరు అంటూ తన ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు మౌళి. అయితే మ్యాడ్ మూవీలో లడ్డూ క్యారెక్టర్ మొదట మౌళి వద్దకే వచ్చిందట. కానీ అప్పటి రోజుల్లో తనుజ్ ఆ రోల్ ను రిజెక్ట్ చేశాడట. అప్పట్లో తన సొంత స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ యాక్టింగ్ ను కొన్నాళ్లు దూరం పెట్టాలని అనుకున్నాడట. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక లడ్డూ క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత మౌళి ఆ రోల్ చేసుంటే భారీ నేమ్ ఫేమ్ వచ్చి ఉండేదని అనుకున్నాడట. అయితే మ్యాడ్ సీక్వెల్ లో నటించకపోవడమే మంచిదైంది. లడ్డూ రోల్ రిజెక్ట్ చేయడం వల్ల లిటిల్ హార్ట్స్ లో మెయిన్ లీడ్ గా నటించే అవకాశం దక్కింది. ఒకవేళ లడ్డూ క్యారెక్టర్ తో మౌళి హిట్ అయితే ఫిల్మ్ మేకర్స్ అతన్ని అలాంటి క్యారెక్టర్స్ కి టైప్ కాస్ట్ చేసేవారు. కానీ తను స్మార్ట్ గా స్టీరియో టైప్ కాకుండా మంచి రోల్స్ కోసం వెయిట్ చేశాడు. మొత్తానికి నో చెప్పడం కూడా కలిసొచ్చిందన్నమాట. అసలు ఎలాంటి సపోర్ట్ లేకుండా సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మౌళి తన మార్క్ యాక్టింగ్ తో అందరి మనుషుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ అనుకుంటే చేయలేనిది అంటూ ఏమీ లేదని మౌళి మరోసారి నిరూపించుకున్నాడు. మరి మౌళి గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి స్క్రిప్ట్లతోనే వస్తా, మంచి సినిమాలతోనే వస్తా. మీరు అలాగే నమ్మి థియేటర్కి రండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా. మీ రూపాయికి 10 రూపాయలు వర్త్ కంటెంటే తీసుకొస్తా. అండ్ ప్రొడ్యూసర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళు రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేలాగా పనిచేస్తా. అదే నేను చేసేది. థ్యాంక్ యూ సో మచ్. నాకు బట్టలు వేయడం ఏంటి? వీడియో ఉంటుంది లాస్ట్ 2 years బ్యాక్ పెట్టిన వీడియో. మై ఫేవరెట్ యాక్చువల్లీ. ఇంటర్మీడియట్ డిగ్రీకి ఈ క్యారెట్ ఫిట్స్ వచ్చినాయి. అంటే కింద ఇట్లా టైట్ ఉండాలి. లో వేస్ట్ అండర్ కనిపించేది. అదొకటి. అవును, అదొకటి బ్రాండ్, మంచి బ్రాండ్. సో వాట్ ఎవర్ యూ లైక్ ప్యాక్ ఇట్ ఆఫ్. బిల్ ఏం వేస్తలేను రా. ఈ సినిమా కానీ మీరు చూడకపోతే విజయ్ దేవరకొండ అన్న కొట్టే.